చల్లని వాతావరణంలో వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా! మరి వీటి కోసం మనం బయటెక్కడికి వెళ్ళక్కర్లేదండి. మన ఇంట్లోనే, మన ఇంట్లో వాళ్ళతోనే మనకి కావాల్సినన్ని బజ్జీలని తినేసేయొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే 2 అంటే 2 కూరటికాయలు తీసేసుకున్నాము. ఇలా చెక్కు తీసేసుకున్నాక పొడుగ్గా కట్ చేసుకుందామండి అరటికాయలని. మీరు కావాలంటే ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇలాగా సాల్ట్ వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా వేరుశనగ ఆయిల్ మాత్రమే తీసుకున్నానండి, హెల్త్‌కి మంచిది. ఒక బౌల్‌లో 2-3 గరిటెల శనగపిండి వేసుకొని, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం చూసుకొని వేసుకొని, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేత్తో ఉండలు లేకుండా ఇలాగా బజ్జీ పిండిని బాగా కలుపుకున్నాక, అరటికాయ స్లైస్‌ని పిండిలో బాగా ముంచి నూనె వేడెక్కినాక ఇట్లాగా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. అరటికాయ తినడం వల్ల మన బాడీలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా యూజ్ అవుతుందండి. ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చేసినాక బజ్జీని తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మనం ఆనియన్ బజ్జీలు కూడా ఇప్పుడే ఏసేస్తున్నాము. రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని, పిండిలో అలా ముంచుకొని, వేడి వేడి ఆయిల్‌లో అలా వేసేసుకుంటే, ఆహా! ఒకేసారి ఆనియన్ బజ్జీ, అరటికాయ బజ్జీని ఎట్ ఏ టైమ్ ఆస్వాదించేయొచ్చండి. చూసారు కదా! ఎటువంటి హర్రీ లేకుండా చాలా స్మూత్‌గా, ఆరోగ్యంగా, ఇంకా టేస్టీగా, వేడి వేడిగా ఆనియన్ ఇంకా అరటికాయ బజ్జీలు. మరి వెంటనే నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియో ఇప్పుడే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.